హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఎక్కడికి వచ్చిన అంటే సాయంత్రము మా ఆయనతోటి బయటకు వచ్చిన. ఫస్ట్ ఈస్ట్ ఆనంద్ బాగ్ కళ్యాణ్ నగర్కి వచ్చిన. నెక్స్ట్ ఇదేంటిది నాని? ఎల్లారెడ్డిగూడ. ఎక్కడ? కాప్రానా? కాప్రా కిందకి వస్తుంది. ఎల్లారెడ్డిగూడకి వచ్చిన. చూడండి ఇది కథ. మసుకు దొంగలాగా ఉన్నానా? దొంగకలు పట్టే దానిలో ఉన్నానా ఏమో మరి. ఇదిగో నెక్స్ట్ ఆకుల నారాయణ కాలనీ సైనిక్పురి, అక్కడికి వెళ్ళిన. తర్వాత ఎల్లారెడ్డిగూడకి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలోనే ఉన్నా. నైట్ టైం ఎంత అవుతుంది నాని? 7:10 అంతే, 7:10 అట్లా అవుతుంది. ఇగో ఇక్కడికి వచ్చిన. ఇక ఇదే మా తిరుగుడు, గాలి తిరుగుడు. ఇదన్నమాట కథ. సో నైట్ ఎంత టైం అవుతుందో ఇంకా 3 times దమ్మాయి గూడకి వెళ్ళొచ్చిన. ఇప్పుడు మళ్ళా కుషాయి కూడా. ఆకలి బాగా అవుతుంది. అంగూర్లు ఇక్కడ ఆగి తింటున్నా. తప్పదుగా. చూడండి దమ్మాయి కూడా రోడ్. హాయ్ అండి. ఇప్పుడు వచ్చిన ఇంటికి 10:57 అవుతుంది. కళ్ళు ఘోరంగా అసలు మూసుకోపోతున్నాయి కళ్ళు అయితే. ఇప్పుడు ఇంకా అన్నం వండుకోవాలి. కూర ఉంది పొద్దుటిదే. ఇది నా లైఫ్ స్టైల్. ఇదేంది, నువ్వు పోవుడేంది, ఈ వీడియో పెట్టుడేందా ఇదని అనుకోకుండా ఇంట్లో పరిస్థితి మంచిగా లేకపోతున్నా. అమ్మో ఈమెతోటో పెద్ద గోస అవుతుంది నాకు. ఇంట్లో ఉన్నా కూడా నన్ను ఉండనిత్తలేదు, తిననిత్తలేదు, పడుకొనిత్తలేదు, నా యాక్టివిటీస్ నన్ను చేసుకొని ఇవ్వట్లేదు. ఇంటి పని, వంట పని ఏదైనా కూడా వచ్చి కూర్చో, కబుర్లు చెప్పు, ముచ్చట చెప్పయిదా నన్ను సావ కొడుతుంది. అది కూడా ఏ టైం పడితే ఆ టైం. నైట్ 10 దాకా, మార్నింగ్ 6 to నైట్ 10 వరకు. సారీ, ఎవరు భరిస్తారండి? అదేదో నేనే ఒక్కదాన్ని ఇక సపరేక ఇంకెక్కడికన్నా పోదామని అంటే ఇక అదో బాధ. ఇప్పుడు ఎక్కడ వెతికేటట్లేదు ఇల్లు. మళ్ళీ రెంట్ ఎట్లుంటాయో తెలియదు. అందుకే అని చెప్పేసి నాతో మంచిగా ఉంటేనే ఇంట్లో ఉండనిస్తా, లేకపోతే లేదు అని అంటే ఎంతసేపు నాతో ముచ్చట పెడతారు చెప్పుల్లి. సో అప్పటికి నేనే మెల్లగా బయటకు పోయింది బెటర్ అని. నేనే నాకు ఎట్లున్నా కూడా, హెల్త్ మంచిగా ఉన్నా లేకున్నా, మా ఆయనతోటి బయటకు వెళ్ళడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అయితే 3:30, 4 అయింది తిని పడుకునేసరికి. ఈ మధ్యలో కొంచెము 1, 12:30 వరకు తినేస్తున్నాము. ఇది కథ. బాయ్ అండి. థ్యాంక్ యూ నా సో తిన్నందుకు.